హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు తినకుండా పోతున్నాం, లేట్ అయింది ఇప్పటికే. ఇట్లా పోదాంపా, రెగ్యులర్ రూట్. సో తినలేదు, జస్ట్ ఒక బనానా తిని పోతాను. తొందర లేట్గా లేచినాం, ఇక కుదరలేదు. సో అది వెదర్ చాలా చల్లగా ఉంది. ఎందుకో మరి ఈరోజు అంత ఎండగా లేదు. ఎండగా ఉన్న ఇక్కడ ఏంటంటే ఎండగా ఉన్నా కూడా మనకి చల్లగా గాలి వస్తుంది, ఎండ అని అనిపించదు. మన దగ్గర కొంచెం ఎండ ఉన్నా కొంచెం ఘోరంగా వేడిగా ఉంటుంది కదా, ఇక్కడ అట్లా కాదు. ఎంత ఎండగా ఉన్నా చల్లగా ఉంటుంది. దట్స్ ద బ్యూటీ. ఇక్కడ రూల్స్ అంటే రూల్సే. సైకిళ్ళకి సైకిళ్ళ దారే, కార్లకి కార్ల దారే. సో ఈ సైకిల్ అనే కార్ల దారిలో పోవద్దు, అలా ఒప్పుకోరు అన్నమాట. సో అది మా బ్రో వేరే రూట్, నేను వేరే రూట్ తీసుకున్నాం. అటు వెళ్ళాలి. 3 బస్సులను చూడండి వరుసగా వస్తున్నాయి. ఒకటి ఇది బస్ స్టాండ్స్ అన్నమాట. ఈ బస్ స్టాండ్స్ చిన్న చిన్నగా ఉంటాయి, లగ్జరీగా ఉంటుంది. గాయస్, సో జనరల్గా ప్రజెంట్ నేను ఆన్ సైడ్లో ఉన్నా. జనరల్గా ఆ పర్సన్కి ఉంటుంది కదా ఎక్కువ ఆన్ సైడ్ పోవాలి అని. బట్ నా కేసులో నాకంటే మా ఫ్రెండ్స్కి ఉండే ఎక్కువ నేను ఆన్ సైడ్ పోవాలి అని. సో ఫైనల్లీ వాళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నా, ఫైనల్లీ ఆన్ సైడ్లో ఉన్నా. దట్స్ ద బ్యూటీ. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి డ్రీమ్స్ అనేటివి వస్తాయన్నమాట ప్రతి ఒక్కరికి. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికి ఆ అవకాశం ఉందో వాళ్ళకి షేర్ చేసి చెప్పండి, వెళ్ళిరారా బాబు ఆన్ సైడ్కి అని. ఓకే, సీ యూ, బాయ్. హాయ్ చనా, నువ్వు కూడా చెప్పు బ్రో. హాయ్ చనా అంటే ఏంటో తెలుసా? హాయ్ అని అర్థం. మాకు కూడా ఇప్పుడే తెలిసింది. కాఫీ, వాటర్, vending machine. గైస్, నా వర్క్ స్టేషన్ చూపెట్టలే కదా. సో ఇంకా 2 డెస్క్టాప్స్. వీళ్ళు ల్యాండ్స్ వాడతారు, ల్యాండ్ కేబుల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, మన దగ్గర ఒకటి ఇచ్చడే ఎక్కువ, ఇక్కడ 2 వాడతారు. అది సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, జస్ట్ నార్మల్గా ఉంటుంది ఆఫీస్ ఏదో లైట్. ఇంకొక స్పెషాలిటీ ఏంటి తెలుసా టేబుల్ది? ఇక్కడ బటన్స్ ఉన్నాయా, క్లిక్ చేస్తే పైకి వస్తుంది, అదే లేస్తుంది. మళ్ళీ సరే కిందికి అంటే చూడండి, అదన్నమాట. సో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇది. అది వ్యూ చూపిస్తుంది చూడండి. వావ్, నైస్ కదా, వ్యూ బాగుంది కదా. సూపర్. ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట ఇదంతా. సైకిల్ ఇట్లా పార్క్ చేస్తాం. అది ప్రతిదానికి షెడ్ ఉంటుంది సైకిల్స్కి, కార్లకి షెడ్ ఏమి ఉండదు. అది ఆపోజిట్గా వస్తుంది గాలి. ఎండ ఉన్నది, స్టిల్ 5 అవుతుంది. అదన్నమాట, చాలా గాలి వస్తుంది, మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది గాలి. అది వెళ్తున్నాం రూమ్కి. ఇక చూసారా గైస్, వచ్చినాం
కాసేపు అలా కూర్చొని ఇప్పుడే వంట చేస్తున్నా, చికెన్ వండుతున్నా. చికెన్ కర్రీ, లెగ్ పీస్ కర్రీ. సరేగా అన్నం ప్రిపేర్ చేసిన ఇప్పుడే, లెగ్ పీస్ కర్రీ వండుతున్నా. సో ఏంటంటే లైఫ్లో చాలామందికి అదృష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నాకైతే దక్కింది ఏంటంటే ఫస్ట్ టైం ఆన్ సైట్లో ఉన్నప్పుడు నాకు బర్త్డే జరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. ఫైనల్లీ వేరే కంట్రీలో బర్త్డే చేసుకుంటున్నా, ఫీలింగ్ హ్యాపీ. సో మీకు కూడా అలాంటి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. ఓకే, సో ఎంజాయ్ చేయాలి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. రేపు కలుద్దాం.